ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఎన్నోసార్లు కోర్టులో ఎన్నోసార్లు బిల్లులు ప్రవేశపెడితే ఇది వర్తించదు అని చెప్పి ఎన్నిసార్లు కొట్టివేయలేదు. మత చేసే హక్కులని ఉల్లంఘించే హక్కు ఒక మనిషి అభిప్రాయాన్ని తునీకరించి ఒక మనిషి అభిప్రాయాన్ని చేసని హక్కుని ఉల్లంఘిస్తూ కొట్టివేయటం ఏంటి? ఏమండి, ఇది ఎంతవరకు న్యాయం? కనుక ఒక దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా, క్రైస్తవునిగా ఈరోజు కోర్టు ఇచ్చిన ఆ యొక్క జడ్జిమెంట్ని మేము ఖండిస్తున్నాం. ఖండిస్తున్నతో పాటు ఆనాడు అహీతోఫెలు అనేవాడి ఆలోచన దావీదు భక్తుడు ప్రార్థిస్తే ఎలాగైతే వాని ఆలోచన చెడగొట్టాడో దేవుడు, అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేస్తారు. దేనికి లొంగనిది ప్రార్థనకి సాధ్యమవుతుంది. ఎంతటి కార్యమైనా మనుషులుగా మనకి అసాధ్యము గాని ప్రార్థనకి సమస్తము సాధ్యమే. ఆనాడు దావీదు ప్రార్థించాడు, అహీతోఫెలు అనేవాడి ఆలోచన చెడగొట్టబడి ఉంది. అలాగనే ఎవరైతే న్యాయ వ్యవస్థగా ఉన్నారో, ఎవరైతే అధికారంలో ఉన్నారో వారందరూ కూడా కదిలినట్లుగాను, వారందరూ కూడా సకాలంలో స్పందించి అవి ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకున్నట్లుగాను, కదిలిరాండి క్రైస్తవమా, కదిలిరాండి సత్యం పట్ల గలమెత్తండి, యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా మోకరిల్లండి, మోకాలు కొని ప్రార్థిస్తే నా పేరు పెట్టబడిన ప్రజలు వారికి వారు తగ్గించుకొని మొరపెడితే వారి మొర నిశ్చయంగా నేను వింటాను అన్నాడు దేవుడు. దేవుడు కదులుతాడు ఎలాగంటే ప్రార్థించినప్పుడు. అధికారుల్లో ఉన్నవారు చాలా మంది ఈరోజు స్పందిస్తూ ఉన్నారు. మరి సిరిమిలముగాడు, చాలా మంది ప్రతిపక్షములో ఉన్న వారందరూ కూడా స్పందిస్తున్నారు. మన ఓట్లు తీసుకొని ఈరోజు క్రైస్తవులు ఓట్లు వేయలేదా? క్రైస్తవులు ఓట్లు కావాలి. క్రైస్తవులు నమ్ముకున్న దేవుడు మడికి వద్దు. ఇది ఎక్కడ న్యాయం? అంటే యేసును బనాయిష్టం. ఏమండి, ఒక చిత్రీకరణ చేయటం, వీడు అడ్డం తిరిగారా అంటే అతని మీద ఏదో ఒక నేరం మోపి ఆఖరికి అతనికి ఏదో ఒక శిక్ష ఖరారు చేయటం, ఇది ఎంతవరకు న్యాయము? మనుషులందరూ ఒకటే అని ఎన్నో శ్రమాలు తీస్తారు. మూవీస్ ఉన్నాయి. నందమూరి తారక రామారావు గారు దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నాడు. ఎన్నో మూవీస్ అన్ని పేదవాళ్ళ మీదనే పిక్చర్స్ మొత్తం కూడా నడుస్తాయి. ఆఖరికి అదే పేదవాడికి అన్యాయం జరిగితే ఒక్క నోరు కూడా పెదివిప్పట్లేదు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, గౌరవనీయులు, మంత్రివర్యులు ఎవరు నోరు మెదపరు. మసిబూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఖరాఖండిగా ఖండిస్తున్నాం. అంత మాత్రమే కాదు, అక్షాలోము అనే వ్యక్తి తండ్రి బలమేందో, అసలు తండ్రి పరాక్రమేందో ఎరగరు, తెలియదు. ఈ అహీతోఫెలు అనేవాడు ఆలోచన చెబితే ఆ ఆలోచనతో ఏకీభవిస్తాడు ఈ అక్షాలోము అనేవాడు. కానీ దావీదు పరాక్రమం కలిగిన వాడని, అతడు బసచేయుడు యుద్ధమందు, అతడు నిద్రబాడు, బసచేయుడు, అన్నము ముట్టడు, అంత పరాక్రమం కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు దావీదు అన్న సంగతి అక్షాలోముకి తెలియదు. ఎందుకంటే పిల్ల కుందేలు కదా, పిల్ల కాకి తెలియదు తండ్రి యొక్క ఔదన్యము, పరాక్రమము. తెలిసిన వాడు ఒకడున్నాడు అక్షాలోము దగ్గర. అతను చెబుతాడు, ఇక అక్షాలోమా నువ్వు తేడా పడుతున్నావు, పరాక్రమం కలిగిన వాడు మీ తండ్రి, పిల్లల బాగొట్టుకున్న ఎలుగుబంటుతో సమానము. పిల్లల బాగొట్టుకున్న ఎలుగుబంటుతో ఎదురుపోతే ఎలాగుంటది? సీల్చి ముక్కలు చేసిద్ది. అలాగనే నీ తండ్రి వద్ద ఉన్నవాడు సామాన్యులు కాదు, పరాక్రమం కలిగిన వాళ్ళు
వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు. యుద్ధ నైపుణ్యములో ఆరితేరిన వాళ్ళు, నీ తండ్రి దగ్గర ఉన్న వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు. అక్షరాలమా తేడా పడుతున్నావు, తప్పు చేస్తున్నావు. అహీతోఫెలు చెప్పిన ఆలోచన తప్పు అని ఒకడు చెబితే, చెప్పిన వాడి మేలు కోరిన వాడిని ఈరోజు చూసారా, మేలు కోరుతున్న వారిని సమాజము ఎలాగా మాట్లాడుతుంది. క్రైస్తవము ఏం చేసింది? ఏమండి, క్రైస్తవము మతం కాదు, మార్గం. పరాక్రమం కలిగిన వాడు దావీదు భక్తుడు పరాక్రమం కలిగిన వాడని అక్షాలముకు తెలియజేశాడు. అలాగనే క్రైస్తవము అంటే ఏంటో తెలుసా? క్రైస్తవులు అంటే దళితులు, క్రైస్తవులు అందరూ, మనుషులందరూ సమానమే. ఏకగాడి మీదకి వస్తే, ఒకసారిగా గలమెత్తితే అసలుకి ఎంత పరాక్రమంగా ఉంటుందో. ఏమండి, సీమలన్నీ తేలి ఒక సర్పాన్ని బంధిస్తాయి. సీమలు, చిన్నమైన సీమలన్నీ చేరితే సర్పమే పడిగిప్పిన ముసుగొట్టిన బంధించి వేస్తాయి. అలాగనే అధికారంలో ఉన్న అధికారులు ఎవరైనా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఏ రాజు ఏ దేశం కోసము భూమి గురించి చింత కలిగి ఉంటాడో ఆ రాజ్య సింహాసనము అలాగనే ఉంటుంది. ఏ రాజు పేదవాళ్ళని వేధిస్తాడో, ఏ అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరైతే పేదలని వేధిస్తారో, ప్రజలని వేధిస్తారో, వారి పరిపాలన అట్టే సాగదు అన్నది లేఖనము. లేఖనము నిరార్థకం కానేరదు. పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ప్రతి మాట నెరవేరుతూ ఉంది. కనుక ఈరోజు పరాక్రమం కలిగిన వాళ్ళు క్రైస్తవులు, వారి సాక్ష్యాలు చూస్తే ఈరోజు క్రైస్తవం మతం కాదు, మార్గం. ఆ మార్గములో వచ్చిన వారు రౌడీస్పేటలో మారిపోయారు, నరహంతకులు మారిపోయారు. ఏమండి, అనేక రకాలైన బలహీనతల్లో ఉన్నవారు మారిపోయారు. క్రైస్తవము ఏం చేసింది? అనేక జీవితాలకి మార్గం చూపింది. నువ్వు నమ్మిన సిద్ధాంతంలో ఏదైనా ఉంటే ఆ సిద్ధాంతం గురించి బోధించు. అందుకు ఆర్టికల్ 25 సాక్ష్యం. కానీ రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఉల్లంఘిస్తూ మరి ప్రజలకి వ్యతిరేకంగా తీర్పులు తీరిస్తే వారు ఎవరు